నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఆ శాఖలో అందిన కాడికి దోచేసినట్లుగా బొత్స సత్యనారాయణపై విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఆయన మాత్రమే కాక ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సహా ఆయన కింది అధికారులు కలిసి అనేక దందాలకు పాల్పడ్డారని అంటున్నారు. ముఖ్యంగా 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా కానుక కొనుగోళ్లకు సంబంధించి నిబంధనలను ఎలా ఉల్లంఘించారు అనే విషయం బయటపడింది. ఏ పని కోసమైనా ఆర్థిక శాఖ అనుమతి ఉండాల్సి ఉన్నప్పటికీ బొత్స హయాంలో అవేమీ పట్టించుకోకుండా వ్యవహరించారని విమర్శలున్నాయి. విద్యా కానుకకు సంబంధించి అటు ఆర్థిక శాఖ నుంచే కాక మంత్రివర్గం, సీఎం పేషి నుంచి కూడా అనుమతులు ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఆ ప్రతిపాదనను న్యాయ సమీక్షకు కూడా పంపకుండా, టెండర్లు పిలవకుండా 772 కోట్ల కాంట్రాక్టును బొత్స సత్యనారాయణ, ప్రవీణ్ ప్రకాష్ కలిసి ఫిక్స్ చేశారు. పాత ధరలతో పాత కాంట్రాక్టర్కే రిపీట్ ఆర్డర్ ఇచ్చారు. తద్వారా కాంట్రాక్టర్ నుంచి భారీగా లబ్ధి పొందారని అంటున్నారు. దీనిపై ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరిపిస్తుందని, అదే జరిగితే తాను ఇరుక్కుంటానని ముందే గ్రహించి ప్రవీణ్ ప్రకాష్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. పదవీ విరమణ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఎక్కడ ఎలాంటి అనుమతులు లేకపోయినా ఉత్తరాదికి చెందిన గుత్తేదారులకు రిపీట్ ఆర్డర్లు ఇచ్చిన వైనం విచారణ జరిపితే తేట తెల్లమయ్యే అవకాశం ఉంది. విద్యా సంవత్సరం మొదలైనప్పుడే విద్యా కానుక కిట్లు అందించాల్సి ఉన్న మంత్రి బొత్స అధికారులు పట్టించుకోలేదు. తక్కువ సమయంలో కొనుగోలు చేయాల్సి వస్తే షార్ట్ టెండర్ పిలుస్తారు. దీన్ని కూడా పట్టించుకోలేదు. టెండర్లు లేకుండా కొనుగోలు చేసేందుకు విద్యాశాఖ పంపిన ఫైల్ను అప్పటి ఆర్థిక శాఖ తిప్పికొట్టింది. దాన్ని బొత్స, ప్రవీణ్ ప్రకాష్ పట్టించుకోలేదు. కేబినెట్లో దీన్ని టేబుల్ ఐటమ్గా తీసుకొచ్చేందుకు ట్రై చేయగా అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ వద్దని వారించారు. సీఎం కార్యాలయం అనుమతి కోసం పంపగా అక్కడ అనుమతి రాలేదు. కానీ బొత్స, ప్రవీణ్ ప్రకాష్ ఇద్దరు వారి స్థాయిలో ఫైలును ఆమోదించారు. జనవరి 10న GOMS2 జారీ చేశారు. టెక్స్ట్ బుక్లు, వర్క్ బుక్లు తప్ప మిగతా 772 కోట్ల విలువ చేసే సామాగ్రిని పాత కాంట్రాక్టర్కే రిపీట్ ఆర్డర్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. మరోవైపు 100 కోట్లకు పైబడి చేపట్టే పనులను ముందుగానే న్యాయ సమీక్షకు పంపాలని అప్పటి ప్రభుత్వం ముందే ఓ నిర్ణయం తీసుకుంది. కానీ 772 కోట్లతో విద్యా కానుకలు కొనుగోలు చేస్తున్న న్యాయ సమీక్ష చేయించలేదు. అలా కేబినెట్, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా విద్యా కానుక రిపీట్ ఆర్డర్ ఇవ్వడాన్ని ఓ IAS కూడా తప్పుపట్టారు. మళ్ళీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అన్న ధీమాతో మంత్రి బొత్స, ప్రవీణ్ ప్రకాష్ ఈ అక్రమానికి పాల్పడినట్టు తెలిసింది. దీనిపై విచారణ జరిపించాలని కొందరు ఇప్పటికే మంత్రి లోకేష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి త్వరలో CIDతో విచారణ చేయిస్తుందని అంటున్నారు.